హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వరుణ్ తేజ్కి ఈసారి హిట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న ఈ హర్రర్ కామెడీ ఎలా ఉంది, ట్రైలర్లో హైలైట్స్ ఏంటి, హిట్ అయ్యే ఛాన్స్ ఉందా, పూర్తి బ్రేక్ డౌన్ చూద్దాం. ట్రైలర్ ప్రారంభంలో రాయలసీమకు చెందిన కనకరాజుగా వరుణ్ తేజ్ కనిపిస్తాడు. కానీ ఆ తర్వాత కథ ఒక్కసారిగా కొరియా వైపు టర్న్ అవుతుంది. ఒక కొరియన్ ఆత్మ కనకరాజును ఆహ్వానించడంతో అతని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ పాయింట్ చుట్టూనే సినిమా హర్రర్ కామెడీ యాక్షన్తో సాగనున్నట్లు ట్రైలర్ చూపించింది. ఈ బేసిక్ కాన్సెప్ట్ను ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాడు. ఒకవైపు అమాయకమైన రాయలసీమ యువకుడు, మరోవైపు కొరియన్ స్పిరిట్ ప్రభావంతో మారిపోయిన క్యారెక్టర్. బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ట్రైలర్లో బాగానే కనిపించాయి. మేర్లపాక గాంధీ సినిమాల్లో కామెడీ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ట్రైలర్లో సత్య అండ్ బుల్రాజు కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యేలా కనిపిస్తున్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ను ఎక్కువగా రివీల్ చేయకుండా సస్పెన్స్ను మెయింటైన్ చేశారు. గమనించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు మంచి ఎనర్జీ ఇచ్చింది. విజువల్స్ కూడా రిచ్గా ఉన్నాయి. కొరియా మరియు రాయలసీమ బ్యాక్డ్రాప్ల మధ్య వచ్చే కాంట్రాస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ కొత్త లుక్, సత్య కామెడీ, తమన్ బీజిఎం, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ క్లిక్ అయితే సినిమా హిట్ కన్ఫామ్. కొన్ని చోట్ల సీజే ఇంకా బెటర్ ఉండొచ్చని ఫీలింగ్ వచ్చింది. అలాగే ఈ కాన్సెప్ట్ మొత్తం సినిమా అంతా ఎంత ఎంటర్టైనింగ్గా కొనసాగుతుందనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. ఓవరాల్గా కొరియన్ కనకరాజు ట్రైలర్ ఫ్రెష్ కాన్సెప్ట్తో ఆకట్టుకుంది. కామెడీ, హర్రర్, యాక్షన్ మిక్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఆగస్టు 7న థియేటర్లో రిలీజ్ కానుంది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.